వాళ్ళందరికీ వెల్కమ్. సో మన గప్పి ఫామ్ డే 2కి అందరికీ వెల్కమ్. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడిప్పుడే సెటప్స్ అయితే పెడుతున్నాము. అండ్ చూడొచ్చు, షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ షెడ్ ఎండకి వర్షానికి అయితే ఒక 30-20% అయితే ఆపుతుంది. సో గుడ్డి కన్నా మెల్లనయం అంటారు కదా, ఆ విధంగా వేసుకోవడం జరిగింది. ఇది పక్కా ఆపుతుంది అని అయితే 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వను నేను. ఎందుకనంటే నన్ను నమ్మి మీరు వేయకండి మేడ మీద. ఎందుకనంటే నేను ఒక 10% అయినా నాకు వర్కౌట్ అయితే చాలు అనుకుని ఈ షెడ్ అయితే వేసాను అనమాట. మేడ మీద ఎండలు, వర్షము, చలి అన్నిటికీ కొంచెం కంట్రోలింగ్ ఉంటుందని చెప్పి. సో మీరు మాత్రం నేను చెప్పిన టిప్స్ ఫాలో అన్నీ కొన్ని ఫిష్ విషయంలో ఫాలో అవ్వండి, కానీ ఇటువంటి షెడ్ విషయంలోని ఇలాంటి విషయాల్లోని పర్ఫెక్ట్ అయితే నేను అనట్లేదు. బట్ నాకు అనిపించింది చేస్తున్నాను అంతే. ఇది 100కి చాలామంది కామెంట్స్ పెట్టారు, మేడ మీద ఆపుతుందా అంటే అది మనం చెప్పలేము, చూడాలి ఫర్దర్గా. మాకు ఇంకా ఏజెన్సీ ఏరియా కాబట్టి చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి అన్నమాట. ఒకళ్ళైతే కామెంట్ పెట్టారనమాట, డక్వీడ్ వేస్తే సరిపోద్ది కదా అని చెప్పి. మా ఏరియాకి మార్చిలో రండి, మార్చిలో మీరు ఒక 1 అవర్ మేడ మీద ఉంటే మీకు అర్థమైపోతుంది. మాడి మసాలా దోశ అయిపోతారనమాట. దగ్గర 40 degrees Celsius వరకు ఉంటుంది టెంపరేచర్స్. ఏజెన్సీ ఏరియా ఇది, కొండ ఏరియా, అన్నీ ఎక్కువే ఉంటాయి. చలి ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్కువ ఉంటుంది అనమాట. వర్షాలు కూడా అలానే ఎక్కువ ఉంటాయి. సో అందుకు మనం షెడ్ అయితే వేయడం జరిగింది. మెయిన్ వర్షాలకి ఎండలకి ఆపలేకపోయినా సరే చలికి అయితే ఆపుతుంది అనమాట. సో అది ప్రజెంట్ అయితే కొంత సెటప్ అయితే పెట్టాను. సో చూపిస్తాను మీకు షెడ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏంటన్నది. ప్లాన్ ఏ అనమాట. ప్లాన్ బి ఇంకా ఉంది. ప్లాన్ బి త్వరలోనే చెప్తాను. అది 2 years పడుతుంది, 2 or 3 years పడుతుంది. ప్లాన్ ఏలోనే ఏంటనంటే మెయిన్ చిన్న షెడ్ అయితే వేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఫ్రీజర్ బాక్సులు పెడదాం అనుకున్నాను, తేలేదు ఇంకా. తెచ్చినంత వరకు మన టబ్స్ అయితే పెట్టాను అనమాట. ఫిష్ మీద ఉన్న మనకి ప్యాషన్తో మనమైతే ఇదంతా చేస్తున్నాము. సో మరొక ఉద్దేశం అయితే లేదు, ఏదో డబ్బులు ఎర్న్ చేసేద్దాము అని అయితే కాదు, కానీ నాకున్న ఫిష్ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందామని అండ్ నాకున్న ఫిష్ మీద ఇష్టంతో మాత్రమే ఇదైతే చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదనమాట. సో కొంచెం మన ఫామ్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇలా షెడ్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఫ్రీజర్ బాక్సులు అయితే వచ్చేస్తాయి. అండ్ ప్లాన్ బి కూడా నేను 2 or 3 yearsలోనే అది కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాను. సో అది కూడా మీ సపోర్ట్ ఉంటే, సో మంచిగా మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలిస్తే అండ్ మంచి కంటెంట్తో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే మినిమం టు మినిమం మీ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. షార్ట్ వీడియోలో అంతగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మన ఫామ్ వీడియోస్ అనేవి అండ్ స్టోర్ వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ రూపంలో అయితే పోస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్న టబ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 6 అయితే మొత్తం పెట్టాము ఈ కార్నర్లో. ఇంకా ఫ్రిడ్జ్ బాక్సులు వచ్చేసిన తర్వాత ఎన్నైతే ఫ్రిడ్జ్ బాక్సులు పడతాయో అవి కాకుండా కొన్ని టబ్స్ అయితే ఇంకా యాడ్ చేస్తాను. నా ప్లాన్ ప్రకారము ఇంచుమించుగా 7 ఫ్రిడ్జ్ బాక్సులు అయితే పడతాయి. అండ్ అదేవిధంగా 20 టబ్బులు అయితే పడతాయి. అండ్ ఇంకొక 10 టబ్బులు అయితే మోయినా కల్చర్ అయితే యాడ్ చేస్తామన్నమాట. మొత్తం 30 టబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంది. అండ్ ప్రజెంట్ అయితే 6 టబ్బులు అయితే తీసుకున్నాను. ఇంకొక 24 టబ్బులు హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవాలి. హోల్సేల్లో మనకి కొంచెం టబ్ కాస్ట్ అనేది 80 రూపీస్ పడుతుంది. బయట మార్కెట్లో అయితే 100 రూపీస్కి అమ్ముతారు ఇవి. సో 80 రూపీస్ లెక్క అయితే తీసుకుంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది అనమాట మనీ అనేది. సో వీటికి కన్నాలు ఉన్నాయి కదా, అప్పుడు ఏంటంటే అవుట్డోర్లో పెట్టినప్పుడు మనకి ఓవర్ఫ్లోస్ అయితే ఇచ్చాము. సో ఓవర్ఫ్లోస్ అనేది ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రేకులు ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే ఇందులో పడదు కాబట్టి ఓవర్ఫ్లోస్ అస్సలు అవసరం అయితే లేదు. మనమైతే మొన్నటి వరకు దోమతెరలు వాడాము, ఇప్పుడైతే గ్రీన్ మ్యాట్ తీసుకుంటున్నాను. సో షెడ్ వేసిన తర్వాత కూడా గ్రీన్ మ్యాట్ వేయాలని అంటే ఖచ్చితంగా వేయాలి. ఎందుకనంటే మనకి ఏమైనా దోమలు వచ్చి చేరిపోకుండా మోయినా కల్చర్లలో కానీ, లేదంటే ఏమైనా పక్షులు రాకుండా లేదా కప్పలు రాకుండా, సో కొంచెం సేఫ్టీ ఉంటుంది అనమాట. నేనైతే ఇంకా గ్రీన్ మ్యాట్ వాడతాను. 50% షేడ్ నెట్ ఉంటుంది కదా, అది తీసుకుంటాను. ఎంత మనకి పొడవు కావాలో చూసుకొని ఏ కార్నర్కి ఆ కార్నర్ అయితే 6 feetకి 6 feetకి ఒకటి లెక్కైనా తీసుకుంటాను అనమాట. అప్పుడు మనకి ఏంటనంటే మనకి అన్ని సెక్యూరిటీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఈ షెడ్కి డోర్ కూడా వస్తుంది. ఎందుకనంటే మనం లేనప్పుడు చిన్నపిల్లలు దొంగలాడకుండా గట్టు ఉంటాయి కదా, సో అందుకనమాట.
అండ్ ఇదిగోండి గప్పీ గ్రాసు పెన్నీవర్ట్ అయితే వేయడం జరిగింది. కాయిన్ ప్లాంట్ అని కూడా అంటారు వీటిని. ఇవి ఎందుకు అంటే ఎక్కువ చలిని కానీ ఎండని కానీ చాలా వరకు సేఫ్టీగా ఉంచుతాయి అన్నమాట. అంటే డైరెక్ట్ ఆకుల మీద పడి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. ప్లాంట్స్ అనేవి మస్ట్ అవుట్డోర్ పాండ్స్లో ప్లాంట్స్ అనేది మస్ట్గా పెట్టుకుంటే వాటర్ అనేది వేడెక్కదు. ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి అంత వేడిగా మారదనమాట. వన్స్ అంతగా వేడిగా మారినా సరే ప్లాంట్స్ అనేవి చాలా వరకు మంచిగా ఉంటాయి కూడా. మన డైలీ వీడియోస్లో షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. మీ సపోర్ట్ ఉంటే కంపల్సరీ మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన ఫామ్ వీడియోస్, స్టోర్ వీడియోస్, షార్ట్ వీడియోస్, డిఫరెంట్ కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా మన పూర్వీష్ లవర్స్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. ఇప్పుడు కనిపిస్తున్న ప్లాంట్స్ ఏంటంటే వాలిస్నేరియా ప్లాంట్ అండ్ రకరకాల ప్లాంట్స్ అయితే నేను గ్రో చేస్తుంటాను. ఈ గ్రో చేసినవి అవుట్డోర్ పాండ్స్లో మంచిగా గ్రో అవుతుంటాయి కాబట్టి బాగుంటుంది చూడడానికి కూడా మన టబ్స్లోని. సో ఫర్దర్గా మంచి కంటెంట్ తీసుకురావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.